హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇవాల్టి వ్లాగ్‌లో వచ్చేసి ఒక సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి ఇది. ఎగ్ మసాలా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది రైస్‌లో కానీ, బగారా అన్నం, ఇంకా బిర్యానీ, పలావ్, చపాతీ, రోటీ, పూరి, నాన్స్, పరాటా ఎందులోకైనా కూడా పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. చాలా బావుంటుంది. దీనికోసం నేను ఒక 5 ఎగ్స్ తీసుకున్నాను. ఆ ఎగ్స్‌ని ఒక కుక్కర్‌లో వేసుకొని, అది మునిగేంత వరకు వాటర్ వేసుకొని, కొద్దిగా సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేసి జస్ట్ ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు అది ప్రెషర్ పోతుంది. తర్వాత మనము ఎగ్స్‌కి పైన చెక్కు తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం ఒక సింపుల్ మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక 2 పచ్చిమిర్చి, ఒక పెద్ద టమాటోని తీసుకోండి. తర్వాత ఒక 3, 4 టేబుల్ స్పూన్లు పెరుగు తీసుకోండి. తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త. కొంచెం పెద్ద జార్ ఉంటే తీసుకోండి. కొద్దిగా జస్ట్ పల్స్ ఇస్తూ మిక్సీ పట్టుకోండి. ఎందుకంటే టమాటో, పెరుగు అంతా కూడా వాటర్ కంటెంటే కదా! ఈజీగా బయటికి చిమ్మేస్తుంది. కాబట్టి ప్రెషర్ ఎక్కువ లేకుండా జస్ట్ పల్స్ ఇస్తూ మిక్సీ పట్టుకోండి. కొంచెం లేట్ అయినా కూడా. లేదంటే కొంచెం మీడియం సైజ్ మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మంచిగా మిక్సీ బట్టి పక్కన పెట్టేసుకోండి. నేను చూపించాను కదా పేస్ట్, అలా పేస్ట్ లాగా అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఎగ్స్ తీసుకున్నాను కదా! ఎగ్స్‌కి మంచిగా ఒక ఎగ్‌ని 2గా కట్ చేసుకొని పెట్టేసుకోండి. లేకపోతే మనం నార్మల్‌గా ఎగ్ కర్రీకి 4 వైపులా ఘాట్లు పెట్టుకుంటాం కదా! అలా అయినా కూడా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోండి. అందులోకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఒక 3, 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక పెద్ద ఆనియన్‌ని మంచిగా సన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర చాపర్ ఉంటే ఇంకా సన్నగా చాప్ చేసుకోండి. కొద్దిగా గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువ కావాలనుకుంటే ఆనియన్‌ని ఇంకోటి యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ లైట్‌గా సాఫ్ట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేయండి. ఒక 3, 4 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ కూడా వేసేసేయండి. చూడండి ఆ పేస్ట్ ఒక 5 మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేయండి ఆయిల్‌లో. ఆయిల్‌లో ఫ్రై చేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేయండి. అందులో ఉన్న వాటర్ అంతా కూడా మంచిగా ఇంకిపోతుంది. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత ఇక్కడ నేను మసాలా యాడ్ చేస్తున్నాను. ఏం లేదండి సింపుల్‌గా ఒక టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, తర్వాత 2 టీ స్పూన్ల ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేయండి. ఈ మసాలా అంతా కూడా మంచిగా ఫ్రై చేయండి. ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి జస్ట్ ఒక టీ గ్లాస్ అంతా వాటర్‌ని వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇది చేయడం చాలా సింపుల్ అండి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ బాగా పైకి తేలుతుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఎగ్స్‌ని వేసేసుకోండి. ఎగ్స్‌ని మనం హాఫ్‌గా కట్ చేసుకున్నాం కదా! కాబట్టి యెల్లో పార్ట్ పైనుండేలాగా వేసుకోండి. వేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టేసి జస్ట్ ఒక 2 మినిట్స్ అలా ఉడికిస్తే సరిపోతుంది. కూర మనకి ఇంకొంచెం దగ్గర పడుతుంది. లాస్ట్‌లో ఒక టీ స్పూన్ అంత గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకోవడమే. చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చూడండి సింపుల్‌గా ఉంటుంది. మీరు ఇన్ కేస్ యెల్లో పార్ట్ కిందకి పెట్టారంటే అది మొత్తం చెదిరిపోతుంది. కాబట్టి ఈ విధంగా కట్ చేసుకుంటే మాత్రం రివర్స్‌లోనే పెట్టుకొని సర్వ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. స్టే హ్యాపీ అండ్ హెల్తీ. అంతే ఈ వీడియో. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.